నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. తెలంగాణ గవర్నమెంట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ని ఓపెన్ చేయనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రాతిపదిక, సో అంటే వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద ముందుకు తీసుకొచ్చారనేది పక్కన పెడితే అసలు దీనివల్ల జీవితాల మార్పులు వస్తాయని నమ్ముతున్నారా? ప్రజెంట్ జరుగుతున్న జనరేషన్ మైండ్ సెట్ మారుతుంది అంటారా? ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్లు అసలు నెలకొల్పే నిర్ణయం తీసుకున్నందుకు ఇది బాగా ఆహ్వానించదగ్గ విషయం, చాలా సంతోషకరమైన విషయం కూడా. అయితే దీనికి ముందు నాలాంటి వాళ్ళు చాలామంది డిమాండ్ చేశారు. ఏం డిమాండ్ చేశామంటే, ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కన్నా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంటు, చాలా ఆనందంగా లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎవరో తాహతకు తగ్గట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ అవి కొంతమంది అయితే రెండో రోజే పుట్టుకుమంటున్నాయి, కొంతమంది 6 నెలలు, కొంతమంది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల లోపల ఈ వివాహాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదివరకు ఏంటంటే కాస్త విభేదాలతో కలిసి బతికి కొన్నాళ్ళకి పరిష్కారం అయ్యి, ఒకవేళ పరిష్కారం అవ్వకపోతే ఓ 10 సంవత్సరాల తర్వాత అయినా విడిపోయే వాళ్ళేమో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, విభేదాలు వచ్చినాయి అంటే అసలు ఇంకా ఇవాళ విభేదాలు వచ్చినాయి అంటే 2 రోజులు 3 రోజులు అంతకంటే ఎవరు వెయిట్ చేయట్లా. ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరూ తిట్టుకోవటం, లేకపోతే పెద్దలను ఆశ్రయించటం, ఈ పెద్దలందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఈ మహిళలకి చాలా చట్టాలు అనుకూలంగా ఉన్నాయి అనే భ్రమలో ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవటం. భ్రమ కాదమ్మా, అదే వాస్తవం నమ్ముతున్నారు అందరూ. అదే అందుకే నేను ఆ మాట భ్రమ అనింది, అందుకే ఆ భ్రమ ఏంటో కూడా చెప్తా. సరే, అయితే ఆ భ్రమలో వీళ్ళు స్టేషన్కి వెళ్తున్నారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత కానీ అక్కడికి అర్థం కావట్లా, అంత ఏమీ లేదు అక్కడ అని అర్థమయ్యి కాస్త తత్వం బోధపడి వాళ్ళు చేసిన పోలీసులు చేసిన కౌన్సిలింగ్కో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉండే కౌన్సిలర్లు చేసిన కౌన్సిలింగ్ ఫలించి సర్దుకునే వాళ్ళు సర్దుకుంటున్నారు, సర్దుకునే వాళ్ళు ఏకంగా పోలీస్ స్టేషన్స్కి మేము పరిష్కారం చేసుకోము అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు, కోర్టుకు పంపిస్తారు, ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ లాయర్లు ఏం చేస్తారంటే వీళ్ళకి ఈ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఉన్నాయి, మీకోసం అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అసలు ఉన్నాయి లేనివి కల్పించి అసలు 498A అర్హంగాని కేసులను కూడా 498A పెట్టించే లాయర్లు ఉన్నారు, అలాగే 498A పెట్టించే పోలీసులు ఉన్నారు. ఈ యాతావాత ఏమవుతుంది, ఈ అమ్మాయి కేసు పెట్టిందే కనపడుతుంది తప్పితే ఈ అమ్మాయి వెనకమాల ఎవరుండి కేసు పెట్టించారు, ఎవరు వీళ్ళకి ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇచ్చారు, ఫాల్స్ నాలెడ్జ్ ఇచ్చారు అనేది ఎవరో చూడరు కదా. ఏం చెప్తారు, అసలు మీరు 498A పెడితే వాళ్ళని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించవచ్చు అని చెప్తారు. ఈ వీళ్ళు కూడా ఏంటంటే ఎంతో కొంత అసహనానికి గురయ్యో లేకపోతే ఇమ్మెచ్యూరిటీతోనో లేకపోతే కక్ష తీర్చుకోవాల్సిందే ఏమైనా సరే అని 498A పెడతారు. ఇంక 498A పెట్టిన తర్వాత పెట్టావు కదా చూసుకుందాంలే కోర్టులోనే అంటారు వాళ్ళు అని. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది అంటే అక్కడ మళ్ళీ లాయర్లు పెండటం మొదలెడతారు. ఇది పోలీస్ స్టేషన్లో పోలీసుల కోసము, కోర్టుకు వెళ్తున్న లాయర్ల కోసము వీళ్ళు ఇచ్చుకోవాల్సిన మూల్యం ఏంటి అంటే చాలా సమయము, చాలా డబ్బు, మనశ్శాంతి, 3 పోతాయి వీళ్ళకి. 3 పోయి ఏదో ఒక రోజు 498A తరఫున మనకు శిక్షలు పడవు కాబట్టి మనం కలిసన్నా పోదాం, లేదు మ్యూచువల్ డివోర్స్ అన్నా తీసుకుందాము అని చెప్పి అటు టర్న్ తీసుకుంటాయి. ఈ మాత్రం దానికి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం దేనికి, ఈ కేసు పెట్టడం దేనికి, ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం దేనికి, ఇవన్నీ దేనికి? చివరికి జరిగింది ఏంటి అయితే కేసు ముందుకు సాగటం, లేదు అనుకుంటే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కలిసి బతకటం. ఈ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ బతికే విషయంలో కూడా ఎవరిది పై చేయి ఉంటుంది అని చూస్తే వీడి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి చెప్తుంటాడు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, నువ్వు కేసు పెట్టావు, మా అమ్మని ఇట్లన్నావు, మా నాన్న ఇట్లన్నావు, మా చెల్లిని ఇట్లన్నావు, మీ నాన్న ఇవ్వాల్సిన కట్నం ఎగ్గొట్టడం కోసం నీతో కేసు పెట్టించాడు,
మొగుడని నాకు ఆ మాత్రం కొట్టడా? పోలీస్ స్టేషన్లో కూడా ఇదే చెప్తారు తెలుసా. మొగుడని ఆ మాత్రం కొట్టడా? మీ అమ్మని మీ నాన్న కొట్టలేదా ఎప్పుడు? నా అల్లుడు నా కూతురుని కొడుతున్నాడయ్యా అంటే నీ పెళ్ళాన్ని నువ్వు ఎప్పుడు కొట్టలేదా? ఇవే ఉంటాయి ప్రశ్నలు. ఆ మాత్రం సర్దుకోలేవా? ఇప్పుడు కానిస్టేబుల్ చెప్తా ఉంటుంది, నీకు మీ ఆయన కొట్టాడని ఇక్కడికి వచ్చావు కదా, మీ ఆయనే కదా కొట్టింది అంటే నీకు కోపం వచ్చింది కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఆయన కూడా అదే చెప్తాడు చూడు. ఇది పెద్ద ఫార్స్ కింద ఉంటుంది. పోలీస్ స్టేషన్స్ లో చాలా ఫార్స్ కింద ఉంటుంది. పైగా వాళ్ళు సిఐలు కానీ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ వీళ్ళందరూ ఏంటి అంటే ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ని వాళ్ళకి పెద్దగా పట్టింపు ఉండదు. ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఏంటి, ఏ భూతగాదాలో, ఏ మర్డర్ కేసులో, ఏ దొమ్మి కేసులో, ఏ నగలు కొట్టేసిన కేసులో పరిష్కారం చేశారనుకోండి, వాళ్ళ ప్రయోజనం వాళ్ళకి వనగూరుతుంది. ఈ ఫ్యామిలీ కేసుల్లో చేస్తే ఏమొస్తుంది? మహా అయితే మీ అల్లుడిని చెతక్కొడతాను అంటే వాళ్ళ మామగారు 50,000 1,00,000 ఇస్తాడు. అంతకు మించి ఏముండదు జరిగేది. అది ఇది కాదు అనుకుంటే నేను ధైర్యంగా చెప్పగలను, ఈ కింది స్థాయి స్టాఫ్ స్టేషనరీకి తెప్పించుకుంటారు. ఈ విక్టిమ్స్ దగ్గర నుంచి స్టేషనరీ తెప్పించుకుంటారు. అసలు ప్రతి స్టేషనరీకి ప్రతి నెల ఇన్ని డబ్బులని ఉంటాయి. కానీ ఆ డబ్బులు వాళ్ళు మింగేసేసి స్టేషనరీ వీళ్ళతో తెప్పిస్తారు గమ్మత్తుగా. ఓకే, అలాగే బిర్యానీలు తెప్పించుకుంటారు. అసలు మొగుడు కొట్టాడని మొత్తుకుంటుంటే వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళకి బిర్యానీ తెచ్చేయాలి. ఇట్లా చాలా పోలీస్ స్టేషన్స్ లో చూసాను. కొంతమంది వెహికల్ ఖర్చులు కూడా అడుగుతుంటారు. అది గవర్నమెంట్ ఇస్తుంటదా? ఇచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది, అన్ని గవర్నమెంట్ ఇస్తుంది. అయినా మా చెల్ల కొట్టుడు మాకు ఉండాల్సిందే. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు అనే దానికోసం ఇంత మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూశాక అసలు ఈ కౌన్సిలింగ్ ఏదో పెళ్లికి ముందే తీసుకున్నారనుకోండి, అసలు ఈడికి ఈ అమ్మాయికి సెట్ అయిద్దా లేదా, అబ్బాయికి అమ్మాయికి సెట్ అవుద్దా లేదా అనేది పెళ్లికి ముందే తెలిసిపోయింది అనుకో, ఏమో పెళ్లి చేసుకోకుండా ఉంటారుగా, ఓ ప్రమాదం తప్పిద్దిగా. అంటే జాతకాల కంటే ఇది బాగా ముఖ్యం, ఇదే చాలా ఇంపార్టెంట్. ఇవాళ కావాల్సింది ఏంటి అంటే, ఇవాళ పేపర్లో ఏం రాశారంటే అభిప్రాయ భేదాలు, అబద్ధాలు చెప్పడం వల్ల, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల, అలాగే ఇంకా మరికొన్ని కారణాల వల్ల ఈ జంటలు పెళ్ళైన దగ్గర నుంచి పెళ్ళైన వెంటనే కేసులు పెట్టుకుంటున్నారు. వచ్చేస్తే ఈ పరిష్కారం చేయడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ పొరపచ్చాలు, ఈ అభిప్రాయ భేదాలు ఇట్లాంటివన్నీ పెళ్లికి ముందే ఒక చర్చ జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకుంటారు అనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇది అన్ని విధాల మాలాంటి వాళ్ళని చెప్పింది ఇదే. కాకపోతే ప్రభుత్వం చేస్తుందని అనుకోలేదు. కానీ ఓ మాదిరిగా డబ్బులు ఉన్న వాళ్ళందరికీ మనం ఏం చెప్పాము అంటే, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి లక్షలు ఖర్చు పెట్టే బదులు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. వెళ్తే అక్కడ ఇప్పుడు ఒక జ్యోతిష్యం చెప్పటం కన్నా ఒక కౌన్సిలర్ అయితే మట్టుకు క్వాలిఫైడ్ డాక్టరు, సైకాలజిస్ట్ మట్టుకు కరెక్ట్గా చెప్తాడు. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఈ పెళ్లిలోకి మనం వెళ్ళొచ్చా లేదు, విత్డ్రా అయిపోయి ఇంకో సంబంధం చూసుకోవచ్చా అనేది తేలిపోతుంది అని చెప్పి చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పాను. నేనైతే దాదాపు ఒక 100 వీడియోలు చేస్తుంటాయి ఈ విషయం మీద, ఈ పాయింట్ మీద 100 వీడియో. అంటే ఎప్పుడు భార్యాభర్తలు తగాదాలు వచ్చినా సరే, ఎప్పుడు పోలీస్ స్టేషన్కి కేసు వెళ్ళింది అన్నా, ఎప్పుడు మీడియాలో వార్త వచ్చింది అన్నా, నేను ఫస్ట్ మాట్లాడే మాట ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోయినవన్నీ వీళ్ళు ఇన్స్టాలోను ఫేస్బుక్లోను పెట్టి మురిసిపోతుంటే, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని మురిసిపోతుంటే, మరి దీనికోసం ఇంత ఖర్చు పెట్టేవాళ్ళు అదేదో కొంచెం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి ఖర్చు పెట్టచ్చు కదా అని చెప్పి చెప్పాం. అయితే ఏది ఏమైనప్పటికీ నేను చెప్పానా, ఇంకొకరు చెప్పారా, ఎందుకు ప్రభుత్వం ఆలోచించిందా, సఖీ సెంటర్ల దగ్గర నుంచి వాళ్ళకి రికమెండేషన్స్ వెళ్ళినాయా, ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖకి ఎలా వెళ్ళినా సరే
ఇవాళ వచ్చిన ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మట్టుకు చాలా సరైన నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం కోరుకుని ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి, అంటే ఈ వెసులుబాటును మనకు కల్పించింది కాబట్టి, ఇవాళ సోషల్ మీడియా పని ఏంటి అంటే దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించడం. ఈ సోషల్ మీడియా విస్తృత ప్రచారం ఎంత అవసరము అంటే ఇవాళ సరే ఇప్పుడు నేనేం చెప్తానంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే రోషిని కౌన్సిలింగ్ సెంటర్ లేదా ఇంకో సైకాలజిస్టో వెళ్ళండి అని చెప్తా. అది ఎంతో కొంత డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు దీనికి ఎవరైనా వెళ్ళొచ్చు, డబ్బులు తీసుకోరు అక్కడ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ సేవల్ని మీరు వినియోగించుకోండి. వినియోగించుకొని మీరు సరి అయిన జీవిత భాగస్వామిని అటు అమ్మాయి అయినా ఇటు అబ్బాయి అయినా ఎన్నుకోండి అని చెప్తున్నాం. అయితే ఇది ప్రచారంలోకి రావాలి. ఇలాంటి ఇది ఒకటి ఉంది అని తెలియదు కదా. అదే ఇప్పుడు 33 సఖీ కేంద్రాలు ఉన్నాయి. 33 జిల్లాలకి 33 సఖీ కేంద్రాలు, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లు ఉన్నాయి. వాటిలోనే వీటిని కూడా పెడుతున్నారు. అసలు సఖీ అనేది ఒకటి ఉంది అని తెలీదు చాలా మందికి. సఖీ అనేది ఉంది అని తెలిస్తే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే వెళ్తే నష్టమే లేదనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక పాయింట్ తర్వాత సఖీకే పంపిస్తారు, లేదంటే భరోసాకి పంపిస్తారు. ఇప్పుడు దీనికి చాలా అవగాహన కావాలి. అవగాహన అంటే ప్రచారం ద్వారానే మనం అవగాహన కలిగించగలుగుతాం. ఇప్పుడు దీంతో పాటు ఇవాళ సజ్జనార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మీరు మీ పిల్లలతోటి మీరు ముదురు మాటలతోటి అశ్లీలమైన కంటెంట్ తోటి మీరు వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మీకు ఆ రైట్ లేదు, తల్లిదండ్రులుగా మీకు ఆ రైట్ లేదు. మీరే దగ్గరుండి వాళ్ళతో వీడియోలు చేయించి పెడుతున్నారు. ఇలా చెయ్యకండి. అయితే ఇప్పుడు సజ్జనార్ గారు ఇచ్చింది ఏదైతే ఉందో ఇది చాలా అవసరమైన విషయం. ఇది కూడా సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, ఎవరైనా సరే దీని మీద సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్గా కావచ్చు, లేకపోతే హోర్డింగ్స్ ద్వారా కావచ్చు, ఈ విషయానికి సజ్జనార్ గారు చెప్పిన దానికి విశేషమైన ప్రచారం కావాలి. ఇలా లేని పక్షంలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని సినిమాలో బుల్రాజు పాత్రను చూసారా? అది నా దృష్టిలో చాలా అశ్లీలమైన పాత్ర. అంత చిన్న పిల్లోడు వాడు బూతులు మాట్లాడడం ఏంటి, వాడు అలా మాట్లాడడం ఏంటి, ఆ తలపోగరేంటి అంటే ఇలాంటివి ఈ సినిమాల్లో ఇట్లాంటి పాత్రల వల్ల కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఇట్లాంటి కంటెంట్స్ వల్ల కావచ్చు, పిల్లల్లాగా పెరగట్లేదు అనేది, పిల్లలకి నష్టం జరుగుతుంది అనేది సజ్జనార్ గారి ఉద్దేశం. మొన్న ఆ పిల్లోడు కూడా ఎందుకు తయారయ్యాడండి అట్లా? ఇవన్నీ చూసి కదా తయారయ్యేది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులను అరికట్టకుండా పిల్లలు బాగుండాలంటే ఎలా బాగుంటారు? బాగోరు. పిల్లలు మీరు ఇంట్లో ముద్దు చేస్తారు, మీరు ఏం చేసినా తోపులు అంటారు. ఇప్పుడు కొంతమంది ముసలోళ్ళు ఉంటారు ఇంట్లో, అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు పిల్లల్ని మీ ఇష్టం బూతులు నేర్పిస్తారు వాళ్ళ దగ్గరుండి. అసలు వాళ్ళు మాట్లాడే బూతులు పిల్లలంటే చూసి విని ఆనందిస్తారు. అలాగే కొంతమంది తలపొగరుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఆ తలపొగరు నిజమైన బిహేవియర్ అని పిల్లలు అనుకుంటారు. పిల్లలు అనుకుని పిల్లలు అదే విధంగా ప్రవర్తిస్తారు. అలాగే పిల్లలు కాదు పిడుగులు అని చెప్పి ఒక కార్యక్రమం వచ్చింది ఆ మధ్య టీవీలో. దానంత దరిద్ర ప్రోగ్రామ్ ఉదయ్ భాను నాగూరు బాబు చేశారులేండి. దానంత దరిద్రమైన ప్రోగ్రామ్ ఇంకోటి లేదు. అసలు పిల్లలతో అంత ముదురు మాటలు మాట్లాడించడం ఏంటి? అసలు ఇలాంటి వాతావరణంలో పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల పిల్లలు చాలా పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటారు. పైగా ఇళ్లలో భార్య భర్తలు కొట్లాడు తెలిసి తెలియని మాటలు కదమ్మా, తెలిసాక అలా మాట్లాడరు కదా. ఇప్పుడు నా వయసు వస్తే మాట్లాడరు కదా. కాదండి, ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది కదా. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది కదా. ఆ మాటలు మాట్లాడుతుంటే నన్ను బుజ్జి అని మాట్లాడుతున్నారు కదా ఇంట్లో వాళ్ళు కూడా. అదే చెప్తున్నాం, అవే మానుకోవాలని చెప్పేది. మానుకుంటే మంచిది అని చెప్పేది అవే. ఇప్పుడు నిన్న సైదాబాద్ లో ఒక స్కూల్లో 3 పిల్లలు ఎలా పుడతారు అని మాట్లాడుకోవటం టీచర్ విన్నారంట. అయితే వాళ్ళ అమ్మా నాన్న పిలిపించారు. ఆ 3 పిల్లల అమ్మా నాన్నని పిలిపించి ఏంటి సంగతి అని అడిగారు. మీ పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 2 బీక్స్ అడిగితే ఏం చెప్పారు తెలుసా వాళ్ళు? ఎదురింటి అంకులు మమ్మల్ని తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చూపించి మా మీద లైంగిక దాడి చేశారు అని చెప్పారు. ఆయనే చెప్పాడు మాకు పిల్లలు ఎట్లా పుడతారు అని. మరి ఇప్పుడు ఈ పిల్లలకి ఈ కంటెంట్ తెలియటం వల్లే కదా వాళ్ళు అలా మాట్లాడగలిగారు. అందరు పిల్లలు ఇంత పెద్ద కంటెంట్ మాట్లాడతారని నేను అన్ను. చిన్నదో పెద్దదో
అశ్లీలం మాట్లాడుతున్నారు. ఇవాళ షార్ట్స్ రీల్స్లో ఎన్ని బూతులు వస్తున్నాయి, పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు. ఆ బూతులు చూసి ఈ షార్ట్స్ చూసే పిల్లలు ఓహో ఇలా మాట్లాడటం కరెక్ట్గా మనసు, ఇది పరిస్థితి. అందుకని వీటన్నిటికీ ఒక ప్రచారం కావాలి. సజ్జనార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా నేను ప్రత్యేకంగా అసలు నేను ఏదైతే కోరుకున్నానో అది ఈరోజు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఇది సామాన్య ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మరీ సంతోషం. రైట్, ఓకేనమ్మా, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.